నమస్తే, ఒకసారి వీడియో చూడండి. చూసారు కదా, ఆమె బాధ మీకు అర్థమవుతుందా? ఆమె బాధను మీరు గమనిస్తురా? ఒక్క 10 నిమిషాలు నా ఇల్లు మొత్తం లోపల చూసుకొని వస్తా ఒకసారి, తర్వాత మీరు ఏమన్నా చేసుకున్నా అని చెప్పేసి ఏడ్చుకుంటూ పోయి ఆ ఇల్లు లోపల తిరిగి బయటకు వచ్చినామే. అరే మీరు ఏం మనుషులరా, మంత్రులుగా కొనసాగుతున్నారు. మీకు ఇంత అన్న మానవతం ఉన్నదా కొంచెమన్నా? వాళ్ళ ఉసురు ముడుతుంది మీకు. వాళ్ళ కాళ్ళు మొక్కి మీరు ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని ఈ రోజు వాళ్ళనే రోడ్ల పడేస్తున్నారు. మీకు కొంచెమన్నా సిగ్గుందా? అధికారులకు కొంచెమన్నా బుద్ధి ఉందా? వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్న జీవితాలను ఈ రోజు చిన్న భిన్నం చేస్తారు. 1900 కుటుంబాలను ఈ రోజు రోడ్ల పడేస్తున్నారు. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. ఇంత సిగ్గు లేకపోతే, ఇంత బుద్ధి లేకపోతే, ఇంత మానవత్వం మంటలా కలిస్తే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది గవర్నమెంట్. ఆ పేద ప్రజల బాధను ఎవరిని అడగాలి? అన్యాయం జరిగితే చట్టం దగ్గరకు పోతుంది కదా. ఈరోజు చట్టం మీ చేతిలోకి తీసుకొని చట్టంతో మీరు పనిచేస్తున్నారు. మీరు చట్టంతో ఈ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఆ పేద ప్రజల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవడు ఆదుకోవాలి? ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి.